అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఎగ్ పఫ్ చేస్తున్నాను. మనమే చపాతీ పిండి ఎలా ముద్ద చేసుకుని పెట్టుకుంటామో అలాగా పావుగంట సేపు ముద్ద చేసుకుని పెట్టుకుని ఆనియన్స్ ఇలా సన్నగా తరుముకుని పెట్టుకోవాలి. తర్వాత పెనంలోని ఆయిల్ వేసి మనం కూర మగ్గపెట్టినట్టు మగ్గపెట్టుకోవాలి. అందులో వాటర్ యాడ్ చేయకూడదు. ఉత్తి నూనెలోనే మగ్గపెట్టి దగ్గరికి అయినంత వరకు మగ్గపెట్టాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకి దింపేయాలి. ఎంతసేపు మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది. అందులో కొంచెం ఉప్పు, కారం ఇలాంటివన్నీ మసాలాలో నేను ఏమీ యాడ్ చేయలేదు. మసాలాలో ఇలాంటివి ఏమైనా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చపాతీలా చేసుకుని దానిపైన ఎగ్ పెట్టుకుని దాని మీద మనం ముందు ప్రిపేర్ చేసుకున్న కర్రీని పెట్టుకుని దాన్ని 4 పక్కల నేను చూపిస్తున్నట్టుగా అలా అనాలి. 4 పక్కల అన్న తర్వాత ఇంకో లేయర్ కావాలనుకుంటే ఇంకో లేయర్ మనం పెట్టుకోవచ్చు. కానీ బాగా పలచగా చేసుకోవాలి. ఎంత పలచగా చేసుకుంటే అంత బాగా ఉంటుంది. ఇదే మెయిన్. పెనం మీద పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. నాకు రాదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. అయినా పర్లేదు, బాగానే వచ్చింది. మీరు ట్రై చేయండి. కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా వస్తున్నాయి. ఇదిగో ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్రాఫ్ట్ వర్క్ వీడియోస్ కానీ ఇలాంటి మగువ అంటే ఆడవారికి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను పెట్టడానికి ట్రై చేస్తాను.